హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం రేటు ఎంత పెరిగినా కూడా దాని మీద మోజు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరి ఈ అందమైన అద్భుతమైన బంగారు ఆభరణాల డిజైన్స్ వెనుక స్వర్ణకారుల హస్తం ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే నేను వచ్చేసాను సికింద్రాబాద్ కలాసీగూడ దగ్గరికి. మరి మీకు చూపిస్తాను ఇక్కడ ఆర్నమెంట్స్ ఎలా తయారు చేస్తారు, ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు చూపిస్తాను. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వర్క్? 22 years నుంచి చేస్తున్నాండి. 25 years అవుతుంది. 25 years అంటే జనరేషన్ లేకపోతే మీరే స్టార్ట్ చేశారు? మేము అని కాదు, మా తాత అంటే స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి మా మామయ్య అప్పటి నుంచి చేస్తున్నాను. మీరు చేసి బయట షాప్స్ కి ఇస్తా ఉంటారా? లేదండి, బెంగాలీ వాళ్ళు డిజైన్ మోడల్ తీసుకొస్తారు. ఆ మోడల్ మేము దించి డిజైన్ చూసి దించి ఇస్తాము. చూస్తున్నాను వస్తున్నారు, చిన్న కాయిన్ బంగారం ముద్ద లాంటివి ఇస్తున్నారు, మీరు వెయిట్ చూస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ ఏంటి అసలు? ప్రాసెస్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఏం డిజైన్, వాళ్ళ డిజైన్ ఏం కావాలి ఆ డిజైన్ మన దగ్గర డైస్ అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి వాళ్ళ గోల్డ్ తీసుకొచ్చింది మనం దించి పంపించడం, మన మేకింగ్ చార్జ్ మేము తీసుకుంటారు. ఎంత టైం పడుతుంది సార్ డిజైన్ వేయడానికి? డిజైన్ బట్టి ఎన్ని మోడల్స్ బట్టి ఆ మోడల్స్ బట్టి 1 hour పట్టవచ్చు, 1.5 hour పట్టవచ్చు. ఎంత మంది వర్క్ చేస్తారు మీ దగ్గర? మా దగ్గర 5 members ఉంటారు. సార్ కలాసీగూడలో చూసుకుంటే మొత్తం అంతా స్వర్ణకారులే ఉన్నారు కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదా. దీంట్లో ఒక వర్క్ అనే కాదండి, సాదా వర్క్ ఒకటి, స్టోన్ వర్క్ అనేది, గాజుల వర్క్ అనేది దేని సెక్షన్ దానికి ఉంటుంది. అంటే మీరు ఓన్లీ ఏంటంటే డిజైన్ బట్టి డిజైన్ వేస్తాం అంతే. సార్ మీ దగ్గర కాయిన్స్ ని చాలా చూసాను, ఇక్కడ నెంబర్లు ఉన్నాయి వాటిపైన, వాటి గురించి ఒకసారి. అవునండి, డిజైన్ కొత్త డిజైన్ న్యూ డిజైన్ వస్తుంటే మనం తీసుకుంటాం వస్తూ వేసిస్తున్నాం. కస్టమర్ ఏది కొత్త డిజైన్ అనేది వస్తుంటే మనం తీసుకొచ్చిస్తాం, వేసిస్తాం అన్నట్టు. అంటే ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్ మీ దగ్గర? అందులో డిజైన్ అంటే చాలా డిజైన్ ఉన్నాయండి, దగ్గర చెప్పలేము, ఒక 2000 డిజైన్ వరకు ఉండొచ్చు. మాక్సిమం దేవునికి సంబంధించినవి ఉన్నాయి. తక్కువ శాతం క్రిస్టియన్స్ అంటే కొన్ని తక్కువ శాతం ఉన్నాయి, ముస్లిం కొన్ని తక్కువ శాతం ఉన్నాయి, దేవుళ్ళే మటుకు ఎక్కువ శాతం ఉంది. వీళ్ళ ఇలా బంగారం తెచ్చిస్తారండి, మేము ఇలా ఇట్లాంటి మోడల్ వేసి పంపిస్తాం. అంటే ప్రైస్ ఏమైనా వేస్తారండి వీళ్ళకి? చార్జెస్ ఎలా ఉంటాయి? చార్జెస్ అంటే దీని మోడల్ డిజైన్ బట్టి ఉంటుందండి. ఒక చిన్న మోడల్ వచ్చేసి 100 rupees ఉంటుంది, 100 rupees నుండి 200, 250, 300 వరకు ఉంటుంది. డిజైన్ బట్టి ఉంటుంది. పెద్ద డిజైన్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇందాక ఒక పర్సన్ వచ్చారు కదా, ఇంత కాయిన్ ఇచ్చి 16 కావాలని అన్నారు. అవునండి. అంటే ఏంటండి అది? అది లక్ష్మి కాయిన్స్ అన్నట్టు. ఓకే, అంటే ఒక్క కాయిన్ కి ఎంత చార్జ్ చేస్తారు? అది చార్జ్ తక్కువ రేట్ ఉంటుంది, 3 rupees 4 rupees పడుతుంది. అట్లా అంటే చిన్న ముద్ద ఇస్తే మీరు డిజైన్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. అంటే చిన్న డిజైన్ అయితే ఇంత, పెద్ద డిజైన్ అయితే దాన్ని బట్టి. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు, కొనుగోలు బాగా ఉన్నప్పుడే మీకు బిజినెస్ ఉంటుందా? ఎప్పుడు మీకు ఇలాగే రన్ అవుతుంది? ఎప్పుడు అనేది ఏం లేదండి, వరకు సీజన్ అనేది గోల్డ్ ది ఉన్నప్పుడే సీజన్ ఉంటది. ఒక 2 months ఆ తర్వాత ఎంత ముందు ఉంటుండే, ఇప్పుడు తగ్గింది. ఒక 3 months ఉంటుందంటే ఒక 3 months మళ్ళీ వరకు తగ్గడం ఉంటుంది. అంటే గోల్డ్ వల్ల కొద్దిగా మాకు కూడా. సీజన్ లేనప్పుడు ఏం చేస్తారండి మీరు? మరి సీజన్ లేనప్పుడు ఉంటది తక్కువ, చాలా దాంట్లో తక్కువ ఉంటదండి. అప్పుడు కూడా ఇదే వర్క్ వస్తూనే ఉంటాయి, తక్కువ వస్తుంటది. ఇప్పుడు ఎక్కువ ఉంటది, అప్పుడు తక్కువ ఉంటది. మనము గోల్డ్ డిజైనింగ్ ఎలా చేస్తారో చూసాం కదా. మన సత్యనారాయణ గారు ఉన్నారు, సత్యనారాయణతో మాట్లాడదాము. జనరేషన్ నుంచి కూడా ఇక్కడ సికింద్రాబాద్ కలాసీగూడలో ఈ జ్యువెలరీ మేకింగ్ అనేది చేస్తున్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సత్యనారాయణ గారు, ఒక విషయం చెప్పండి, మీ దగ్గర ఆర్నమెంట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఎలాంటి ఆర్నమెంట్స్ చేస్తూ ఉంటారు? చిన్న ఐటమ్స్, పెద్ద ఐటమ్, మ్యారేజెస్ ఐటమ్స్, చిన్న పుస్తమట్టలు అన్ని స్టార్టింగ్ నుంచి పెళ్లి ఐటమ్స్ అన్ని వర్క్ చేస్తారు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు గోల్డ్ అంటే షాప్ లోకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దగ్గరకు వచ్చి ఇలా గోల్డ్ స్మిత్ దగ్గరకు వచ్చి మాకు ఇలా కావాలి అలా కావాలని అడుగుతారు కదా, వాళ్ళు ఎక్కువ శాతం వస్తారా, వీళ్ళు ఎక్కువ ఉన్నారంటారా? మాకు షోరూమ్లలో పోయేటోళ్ళు ఎక్కువ రారు మా దగ్గరికి. సర్వీస్ ఎక్కువ కావాలంటే మా దగ్గరికి వస్తారు, థిక్నెస్ అట్లా.
రెగ్యులర్ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు తరుగు అంటారు కదా, మరి మనం గోల్కొండకి వెళ్ళినప్పుడు తరుగు తీస్తారా? మీ దగ్గర ఎలా ఉంటుంది తరుగు? మా దగ్గర తక్కువ ఉండండి, షోరూమ్లలో వ్యాట్ GST అన్ని వేస్తారు కాబట్టి మా దగ్గర తక్కువ, మా దగ్గరికి వస్తారు చేయించుకునే వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు. డైరెక్ట్ కొనకుండా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాకు లైట్ వెయిట్ లో కావాలి, ఈ వెయిట్ లో కావాలి, ఈ ప్రైస్ లో కావాలి అన్నప్పుడు బయట దొరికే ఒక 50,000 దొరికే ఐటమ్ ని మీరు ఎంతలో చేసి ఇవ్వగలుగుతారు? బయట దొరికే ఐటమ్ కంటే మేము ఒక 35-40,000 వరకు చేస్తాము. బయట ఎక్కువ పడుతుంది చేయించుకుంటే, మా దగ్గర కొంచెం రీజనబుల్ తక్కువ ఉంటుంది మేకింగ్ చార్జెస్ అన్ని. ఐటమ్ డిఫరెన్స్ చేయించుకున్న దానికి కొన్న దానికి డిఫరెన్స్ చెప్పగలుగుతారా? చేయించుకున్న ఐటమ్ మంచిగా ఉంటుంది, థిక్నెస్ సర్వీస్ చాలా ఏళ్ళు ఇస్తుంది, 10 years 15 years వస్తుంది. అది అవి 4 years 3 years అవి ఉండదు వస్తాయి రెడీమేడ్. ఒక చిన్న ఉంగరం చేయాలి అంటే దాని ప్రాసెస్ చెప్తారా? ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి స్టార్ట్ చేస్తారు దాంతో? ఉంగరం కావాలంటే గోల్డ్ తీసుకోవాలి, బిస్కెట్, ఇది బంగారం ఫైన్ బిస్కెట్, దీన్ని తీసుకొని మెల్టింగ్ చేయాలి, 92% మెల్టింగ్ చేయాలి, చేసి మోల్డింగ్ చేసి ఉంగరం ఏం మిక్స్ చేస్తారు? కాపర్ మిక్స్ చేస్తారు. ఎంత టైం పడుతుంది ఉంగరం తయారు చేయాలంటే? 2 hours. ఒక సింగిల్ స్టోన్ అయితే 2 hours 3 hours పడుతుంది. ఎంత మంది చేస్తారు ఈ మోల్డింగ్ అవన్నీ వర్క్ చేయడానికి? మరి కలాసిగూడలో ఇది మీరేనా స్టార్టింగ్, మీ జనరేషన్ నుంచి ఉన్నా? మా తాత ఊర్లో చేస్తుండే, గజ్వల్ దగ్గర ఊరు. తర్వాత ఇక మా నాన్న చేసిండు, మా నాన్న నుంచి మా బ్రదర్ ఇక్కడ వచ్చిండు. తర్వాత జనరేషన్ నుంచి వస్తుంది మా తాతలు అంతే. ఎలాంటి రన్నింగ్ బిజినెస్ ఎప్పుడు ఉంటుందా? ఏమన్నా మన గోల్డ్ పెరిగినప్పుడు బాగా, సీజన్ తగ్గినప్పుడు ఎలా ఉంటుంది? సీజన్ ఉన్నప్పుడు ఉంటది, మామూలు అప్పుడు తక్కువ ఉంటది, పెళ్లిళ్ళ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఉంటది. మీతో అయిపోతుందా ఇది? మళ్ళీ మీ పిల్లలు కూడా? మా పిల్లలు స్టడీ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? 9th class అబ్బాయి, ఒక ఆయన 4th class అబ్బాయి. అంటే సో ఈ కలాసిగూడలో ఈ ఫ్లో అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక వర్క్ చేస్తానే ఎప్పటికీ ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ డే ఇక్కడ పని నడుస్తూనే ఉంటుంది. సో మనతో పాటు ఇక్కడ బ్రహ్మం గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే సార్, ఏం చేస్తున్నారు మీరు? ఏ ఐటమ్ చేస్తున్నారు? ఈ పుస్తక చేస్తున్నాం, జర్మందార్ పుస్తక. అంటే ఆర్డర్ వచ్చిందా సార్? ఆర్డర్ వచ్చింది పుస్తలు. సార్ ఒక విషయం చెప్పండి, బయట కూడా షోరూమ్ లో దొరుకుతున్నాయి కదా, అంటే అక్కడికి వెళ్లే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుందా, ఇక్కడికి వచ్చి తయారు చేసుకునే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుందా? వాడ షాప్ లో మేము తీసుకుంటాం, షాప్ లో ఇస్తారు. అంటే ఆర్డర్స్ తీసుకుంటారా? షాప్ ఆర్డర్ వస్తే మీరు చేస్తారా? అంతే. అంటే మీరు మీ దగ్గర మేకింగ్ చార్జెస్ అన్ని ఎలా ఉంటాయండి? ఏం లేదు, నేను తరుగు తీసుకుంటాం. మేము తరుగు తీసుకుంటారా? ఎంత తరుగు తీస్తారు మీరు? మేము 800. 800 అంటే ఎంతకి 800 తీస్తారు? తులానికి 800 తరుగు తీస్తారు అంతే. అంతే మేకింగ్ చార్జెస్ అంతే. అంటే మీకు ఎలా వస్తాయి ఆర్డర్స్? షాప్ నుంచి బల్క్ గా వస్తాయా, ఒకటేసారి వస్తాయా? వస్తాయి, 2-3 దుకాణాలు ఉన్నాయి కదా, వాళ్ళు వీళ్ళు ఇస్తారు. సో మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ గా అనిపిస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని మీరు? మేమా 50 సంవత్సరాల. 50 సంవత్సరాలు ఇక్కడే సికింద్రాబాద్ లో. అసలు ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు బంగారం పెరిగినప్పుడు తగ్గినప్పుడు మీ పని నడుస్తూనే ఉంటది ఎప్పుడు కూడా? ఎప్పుడన్నా సీజన్ టైంలో ఉంటాయి. ఓకే సార్. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆర్నమెంట్స్ విషయంలో ఎలాంటి ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వస్తూ ఉంటారు కస్టమర్స్? ఆర్నమెంట్ విషయంలో అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది మేడం, ఆన్లైన్లో సెలెక్షన్ చేసుకుంటారు, పంపిస్తారు మాకు. ఆ డిజైన్ బట్టి మొత్తం ఇప్పుడు క్యాడ్ వర్క్ అయిపోయింది, కంప్యూటర్ వర్క్ మొత్తం కంప్యూటర్లో చేయించి చేస్తున్నాం మొత్తం. కానీ షోరూమ్లో ఎక్కువ అయిపోయి నుంచి ఆర్డర్లు చాలా తగ్గిపోయింది. ఎవరో ఫస్ట్ నుంచి చేయించుకునే వాళ్ళు, చేయించుకుంటే ఐటమ్ గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకునే వాళ్ళే చేయించుకుంటున్నారు, రెగ్యులర్ వచ్చే వాళ్ళే చేయించుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయింది మొత్తము, పబ్లిక్ టైం సరిపోకుండా అయిపోయింది, పోవాలి తెచ్చుకోవాలి. ఇప్పుడు మా దగ్గర చేయించుకుంటే ఏంటంటే కొంచెం వెయిట్లో ఎక్కువ కావచ్చు, కొంచెం తగ్గొచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు. నా బడ్జెట్ ఇంతవరకే ఉంది, నేను ఇంతవరకే చేసుకుందు కదా, నాకు రెడీమేడ్లు అయితే నా బడ్జెట్లో ఉన్నది నేను కొనుక్కుంటాను, అట్లనే చూస్తున్నారు. కానీ చేయించుకునే ఐటమ్ మంచిగా ఉంటుంది, మనకు నమ్మకంగా చేస్తారు. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. అక్కడ 20%, 18% వేస్టేజ్ చేస్తారు, మేమంతా వేయం. 8%, 12%. బయట 18%, 25%, 18%, 25%. ఇప్పుడు ఇది కుందన్ వర్క్ అని ఉంటది, దానికి 25% కూడా చేస్తున్నారు.
రాళ్ళలో కూడా చాలా తేడా ఉంటుంది. మా దగ్గరికి అక్కడికి చాలా ఫరక్ ఉంటుంది. మేము వెయిట్ టు వెయిట్ కరెక్ట్ మేనేజ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది మీరు వింటారు అంతే. అట్లా కూడా చాలా ఫరక్ ఉంటుంది. రెడీమేడ్కు దీనికి చాలా ఫరక్ ఉంటుంది. చేయించుకున్న ఐటమ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు లైఫ్ కూడా బాగుంటుంది. దానికి బయట 1,00,000 రూపాయలతో వచ్చే ఐటమ్ ని మీ దగ్గర అయితే ఎంతలో చేస్తారు మీరు? మా దగ్గర అయితే 90 వరకు వస్తుంది మేడం. 90 వరకు 10,000 తగ్గిస్తారు. 10,000 తగ్గుతుంది ఇక్కడికి అక్కడికి. మళ్ళీ చేత కూడా గట్టిగా ఉంటుంది. చేత కూడా గట్టిగా ఉంటుంది. అంటే ఐటమ్ ఇప్పుడు ఎక్కడ అరుగుతుందో మేము అక్కడ మందంగా పెడతాం. ఎక్కడైతే ఇప్పుడు కొండి ఉంటుంది దానికి కొండే అరుగుతుంది, నెక్లెస్ మొత్తం అరగదు. ఆ కొండీలు మేము మందంగా పెడతాం, అది లైఫ్ వస్తుంది. అట్లా మనం బయట షోరూమ్ లో అది అంత స్ట్రాంగ్ ఉండదు. ఇప్పుడు మంగళసూత్రాలు చైన్ ఉంటది, మేము కొండీలు మందంగా పెడతాం, అది లైఫ్ వస్తుంది మనకు మంచిగా. అట్లా ఉంటది మా పనికి. రెడీమేడ్ దానికి అట్లా ఫరక్ ఉంటుంది. ఎలాంటి ఐటమ్స్ చేస్తా ఉంటారు? చిన్న ఐటమ్స్ పెద్ద అన్ని చేస్తాం. ఇప్పుడు మొత్తం క్యాడ్ వరకు కంప్యూటర్స్ వచ్చేసింది. కంప్యూటర్ ఇచ్చేస్తే వాడు మాకు డై చేసి ఇస్తాడు, దాంట్లో మోల్డింగ్ చేసి మా దగ్గర ఒక్కరి దగ్గర ఒక పని ఎప్పుడు కంప్లీట్ కాదు మేడం. అది స్టోన్ ఫిట్టింగ్ వాళ్ళు అలాగుంటారు, పాలిష్ ద్వారా డిజైన్ చేసే వాళ్ళు అలాగుంటారు, మేము సెట్ చేసే వాళ్ళు అలాగుంటారు. అంతా అలాగ ఒక 4 చేయి పడితేనే ఒక ఐటమ్ తయారైతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, సికింద్రాబాద్ జనరల్ బజార్ కలాసిగూడలో నిత్యం ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ పైన వర్క్ జరుగుతూనే ఉంటుంది. మరి చాలా మందితో మాట్లాడాము, డిజైనింగ్స్ ఎలా చేస్తారు, స్టోన్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఇప్పుడు నిన్నటి నుంచో మొన్న నుంచి చేసింది కాదు, ఇది జనరేషన్ నుంచి తరతరాల నుంచి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. మరి మీకు నచ్చిన ఐటమ్, మీకు నచ్చిన డిజైన్లో కావాలి అంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ కలాసిగూడ రావాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాబర్ట్తో నవీన, సుమన్ టీవీ.